రేవంత్ రెడ్డి మాట అసెంబ్లీ వేదికగా జరిగిన దాని మీదన చంద్రబాబు నాయుడు ఆ ప్రస్తావన చేయకపోవడం, దానికి సమాధానం చెప్పకపోగా అది నిజం చేస్తూ పర్టికులర్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం వేస్ట్ అంటూ రామానాయుడు చేత చెప్పించడం, స్వయంగా ఆయనే చెప్పడం, పర్మిషన్స్ లేవన్న వ్యాఖ్యలు, ఇది జగన్కి ఒక రకంగా పెచ్చింగ్ అయింది. దాంతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కడిగి పారేశాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద చేసిన వ్యాఖ్యలే చంద్రబాబు విలనిజాన్ని తెలియజేస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని చెప్పాడా లేదా, దానికి ఎందుకు సమాధానం చెప్పరు? సీఎం కుర్చీలో కూర్చుని రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు తాకట్టు పెట్టారు. నెల్లూరు రాయలసీమ ప్రజలకు చంద్రబాబు విలన్గా మారారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ లేరు. అందుకు రేవంత్ రెడ్డి స్టేట్మెంటే సాక్ష్యం అంటూ విమర్శించారు. రోజుకి 8 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోతుంటే ఆంధ్రప్రదేశ్ నీళ్లు డ్రా చేసే కెపాసిటీ కేవలం 0.66 టీఎంసీలు. మాల్యాల మొచ్చుమర్రి లిఫ్టులు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలంటే 881 అడుగులు ఉండాలి. రోజుకి 8 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుండి ఖాళీ అవుతుంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఏపీకి నీళ్లు ఎప్పుడు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? కిందున్న రాయలసీమ నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏంటన్న ఆలోచన చంద్రబాబుకు ఉందే అని ప్రకటించారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులకు నీళ్లు సరఫరా చేసే పథకమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను. ఇందులో కొత్తగా ఎట్లాంటి రిజర్వాయర్లు నిర్మించడం లేదు. తెలంగాణకు నష్టం చేయాలని నేను ఎప్పుడూ చూడలేదు. అయితే మా రైతుల కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అన్నటువంటి పాయింట్ ఇందులో కీలకంగా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు మనస్తత్వానికి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. టాపిక్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చూసినా, ఆయన మంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్న మంత్రి గారు ఉన్న మాట్లాడిన మాటలు చూసినా అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తాడు. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. ఒకవైపు చూస్తే తెలంగాణ లిఫ్ట్లో అయితేనేమి, తెలంగాణ పవర్ హౌస్ ఆపరేషన్స్ అయితేనేమి, ఏకంగా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగులకే ఏకంగా రోజుకు 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు. రోజుకి 8 టీఎంసీలు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే
ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 881 అడుగులు అయితే 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే 834 అడుగుల్లో మల్యాల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ 0.33 టీఎంసీ, 0.3 టీఎంసీ. ఇంకొక చిన్న లిఫ్ట్ 795 అడుగుల్లో ముచ్చుమర్రి దగ్గర ఇంకొక 0.33 టీఎంసీ. అంతే మన కెపాసిటీ. అక్కడ 8 టీఎంసీలు, ఇక్కడ మన కెపాసిటీ 0.6 టీఎంసీ కెపాసిటీ. అది కూడా 834, 795. 834లో 0.3 టీఎంసీ, 795లో 0.33 టీఎంసీ. ఇది మన కెపాసిటీ. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885. పోతిరెడ్డిపాడులో నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులు ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, మరి రోజుకు 8 టీఎంసీలు 777 నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనూ పుట్టినాడు, కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని? ఆల్రెడీ కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీరు నింపలేని పరిస్థితిని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్. మరి 20-30 రోజుల లోపల ఏ రకంగా నీళ్లు రాయలసీమ ప్రాజెక్టులకు అందుతాయి? దాన్ని సరిదిద్దే కార్యక్రమమే ఈ రాయలసీమ లిఫ్ట్. కొత్త రిజర్వాయర్లు ఏం లేవు దీంట్లో. ఉన్న రిజర్వాయర్లకు నీళ్ళు అష్యూర్డ్గా పోయి పంపించే కార్యక్రమమే ఈ ప్రాజెక్టు. అటువైపు తెలంగాణ కానివ్వండి, ఇటువైపున ఆంధ్ర కానివ్వండి, అందరం ఒకటే భాష మాట్లాడతాం, అందరం అన్నదమ్ములము. నోబడీ ఈస్ అగెయిన్స్ ది అదర్. తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు. తప్పది. ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పెరిగినాం కూడా.